మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ శుక్రుడి యొక్క మార్పు కర్కాటకంలో జరిగింది. శుక్రుడు కర్కాటకంలో సంచారం మొదలు పెడుతున్నారు. అలాగే ఇంకా రవి కూడా సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. సో శుక్రుడు రవి మారడం, అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం. సో ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఇక మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ, శుక్రులు, సింహంలో రవి, కేతువులు, కన్యలో కుజుడు, అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని భగవానుడు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ వారం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, అలాగే అష్టమంలో బుధ, శుక్రులు. సో 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో చక్కగా మంచి విల్ పవర్ని, మీరు సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టే స్థాయిని, అంటే మనం ఎప్పుడు ఒక విషయం గురించి కష్టపడతాం, ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడే కదా. సో కాబట్టి ఏదైనా ఒక ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని మీరు దానికి సంబంధించి సెల్ఫ్ ఎఫర్ట్ని కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తే మంచి గ్రోత్ అనేది ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అద్భుతంగా సప్తమంలో గురుడి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమయంలో గురువు గారి యొక్క రాశ్యాధిపతి సప్తమ స్థానంలో ఉండటం, దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ ఎక్స్పాండింగ్ ద బిజినెస్ అండ్ ప్రీవియస్లో మ్యారిటల్ లైఫ్లో వచ్చిన ఎనీ డిస్టర్బెన్సెస్ని మీరు సాల్వ్ చేసుకోవడానికి కావచ్చు. అలాగే సో ఇక్కడ ఎనీ స్టేట్ టు స్టేట్ జర్నీస్ అండ్ కొత్తగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లోనూ, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే బుధ శుక్రుల యొక్క ఈ వారం నుంచి కూడా శుక్రుడు అష్టమ స్థానంలో సంచారంలో ఉంటున్నారు. ఆల్రెడీ బుధుడు చాలా కాలంగా అంటే ఆయన ఒక అయితే 3 వారాలు అలా ఉంటారు, 3 వారాల పైన. బట్ రెట్రోగ్రేషన్లో ఉండే అష్టమ స్థానంలో ఉండిపోవటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్గా చాలా మార్పులు చేర్పులు, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ముందు వెనక, అనుకున్న పని ముందు వెనక అవటం ఇలాంటివి ఎక్కువ గమనించవచ్చు. బట్ ఎనీవేస్ నెగోషియేట్ ప్లానెట్ లాంటి బుధుడు, అలాగే ఈ అష్టమ స్థానంలో మిగతా గ్రహాలు యోగించవు, కానీ శుక్రుడి లాంటి గ్రహం యోగిస్తుంది. బుధ శుక్రులు కూడా అష్టమ స్థానంలో ఉంటాం వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఏదైనా మీ పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు, ఇన్లాస్ వెల్త్ కావచ్చు, అత్తగారు మామగారు సపోర్ట్ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ విషయాల్లో కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి జనరల్గా. సో అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ చెప్పుకున్నాం. భాగ్యస్థానం అయితే భాగ్యస్థానం అంటే నవమస్థానంలో చంద్రుడు కానీ, రవి కానీ, కేతువు కానీ అంత యోగిచ్చే ఆస్కారాలు ఉండవు. కాబట్టి ఈ వారం ప్రారంభం స్టార్టింగ్ ఆదివారం తీసుకునే డెసిషన్స్ కానీ, వీటి విషయాల్లో స్పిరిచువాలిటీకి సంబంధించి, ఆధ్యాత్మికతకి సంబంధించి, మంత్ర సాధనకి, మెడిటేషన్కి సంబంధించి వీటి విషయాల్లో, ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీస్కి సంబంధించిన విషయాల్లో అనుకూలం. బట్ ఏంటంటే పంచమంలో రవి, చంద్ర, కేతువులు అంత యోగిచ్చే గ్రహాలు కాదు. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో అయినా అండ్ ఇతరత్ర మీరు మిగతా విషయాల్లో పెట్టుకునే బిజినెస్ డెవలప్మెంట్ విషయంలో కానీ, అట్ ద సేమ్ టైమ్ ప్రొఫెషన్ రిలేటెడ్గా కూడా కొంచెం లక్ కలిసి వచ్చే విషయాల్లో కానీ అంత కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ ఉంటాయి. బట్ సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే చంద్రుడు, కుజుడి యొక్క స్థాన సంచారం దశమ స్థానంలో ఉంది. దశమంలో చంద్రుడు యోగిస్తాడు, కుజుడికి కూడా దిగ్బలం ఉంటుంది జనరల్గా. బట్ అది ఎనిమిక్ సైన్ కుజుడికి.
బట్ మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్. బట్ ఏంటంటే కొంచెం ఆర్గ్యుమెంటేటివ్గా, కొంచెం ర్యాష్గా, రఫ్గా, అగ్రెసివ్గా నడుస్తూ ఉంటుంది ప్రొఫెషన్ ఆన్ గోయింగ్ అంతా కూడా ఆ సోమ మంగళ బుధవారాల్లో. సో ఎందుకంటే మెయిన్ శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది ఇక్కడ. చంద్రుడి దశమంలో ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, ఓకే. అసలు అంటే ప్రొఫెషన్ రిలేటెడ్గా తీసుకునే టాస్క్ని చాలా అగ్రెసివ్నెస్ మూడ్తో యాక్షన్ ఓరియంటెడ్గా అవగొట్టాలనుకుంటారు. ఒక పక్క టటటా అర్ధాష్టమంలో శని వక్రం. కుటుంబ పరంగా డొమెస్టికల్గా వచ్చే సమ్ వాట్ ప్రాబ్లమ్స్, వీటి రీత్యా కొంత మీ యొక్క మానసిక ప్రశాంతత, అటు డొమెస్టికల్గా వచ్చే అంటే ఇంటి నుంచి వచ్చే వాటిని సరి చేసుకుంటా, అటు ప్రాపర్టీస్ కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాలు అంటే వాహనాలు, మీ కంఫర్ట్ లెవెల్స్, వీటికి మీరు చేసే పనికి మధ్య కొంత ఈ యొక్క ఎనిమిక్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది. సో దీన్ని మీరు ఓకే అనుకుని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే పెద్ద ఇబ్బంది ఉండదు. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం, లాభంలో చంద్రుడు యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నారు జనరల్గా. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నట్టు గెయిన్ త్రూ ఇన్హెరిటెన్స్ కావచ్చు, గెయిన్ త్రూ అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ కావచ్చు, ప్రాఫిట్ అనేది అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కానీ అంటే మీది కాంది పూలింగ్ ఆఫ్ మనీ ద్వారా కావచ్చు, ఇలాంటి వాటి త్రూనే ఎక్కువ మీకు ఫైనాన్షియల్గా కొంచెం కనిపిస్తూ ఉంది. సో అలాగే ఇక వారాంతానికి చూస్తే చంద్రుడి యొక్క వ్యయ స్థాన సంచారం, ఆల్రెడీ వ్యయ స్థానంలో చంద్రుడు, ఇక్కడ అది నీచ రాశి. ఓకే, కుజుడు మళ్ళీ ఆ రాశ్యాధిపతి దశమ స్థానంలో ఉన్నారు. సో ఓవర్ హెక్టిక్ వర్క్ జనరల్గా మనం చెప్పుకున్నట్టు వారం ప్రారంభం నుంచి డొమెస్టికల్గా వస్తున్న సమ్ డిస్టర్బెన్సెస్ వాటిని మేనేజ్ చేసుకుంటా వారాంతానికి చంద్రుడు కూడా వ్యయంలో ఉంటారు కాబట్టి సమ్ టెన్స్డ్ మైండ్తో సో కొంచెం హెక్టిక్గా స్ట్రెస్ని భరిస్తూ ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది వారాంతం శనివారానికి. సో ఈ విధంగా ధనురాశి వాళ్ళకి మెయిన్గా మనకు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఏదైతే అర్ధాష్టమ శని దోషం వీరికి కనిపిస్తుందో ధనుసు రాశి వాళ్ళకి తప్పకుండా శనికి నీలాంజన సమాభాసం చదువుకుంటూ ఉంటాం. తప్పకుండా శనికి నీలాంజన సమాభాసం చదువుకోవడం చాలా మంచిది. భాగ్యస్థానంలో కూడా రవి యొక్క సంచారం కనిపిస్తుంది కాబట్టి కేతుతో కలిసి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం, అలాగే ఇక్కడ శనికి కూడా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం శనివారం పూట, అలాగే శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఇవి చేసుకుంటే రవికి శనికి కొంతవరకు కొంత బెటర్గా ఇంకొంచెం బెటర్గా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.